నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 అమెరికా, కెనడా, మెక్సికోల వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫుట్బాల్ ఆట చుట్టూ అటు అంతర్జాతీయ రాజకీయాలు, ఇటు దారుణమైన వ్యాపార దోపిడీ అలుకుపోయాయి. ఒకవైపు టోర్నమెంట్ సహా ఆతిథ్య దేశాల మధ్య భయంకరమైన వాణిజ్య యుద్ధం నడుస్తుండగా, మరోవైపు డైనమిక్ ప్రైసింగ్ పేరుతో టికెట్ల ధరలను సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెంచేసి అభిమానుల జేబులకు ఫిఫా సంస్థ, అమెరికా భారీగా కత్తెరవేస్తున్నాయి. క్రీడా స్ఫూర్తిని కాదని కేవలం కాసుల కక్కుర్తే పరమావధిగా సాగుతున్న ఈ మెగా టోర్నీ ఆర్థిక వ్యూహాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఫుట్బాల్ ప్రపంచ కప్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక భావోద్వేగం, కోట్లాది మంది అభిమానుల పండుగ. కానీ ఈ 2026 ప్రపంచ కప్ మాత్రం పూర్తిగా భౌగోళిక రాజకీయాల మధ్య ఒక రకమైన ఆర్థిక దోపిడీ నీడలో సాగుతోంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న 3 ప్రధాన దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికోలు ప్రస్తుతం ఒకరిపై ఒకరు తీవ్రమైన వాణిజ్య యుద్ధం చేసుకుంటున్నాయి. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, ఇటు మెక్సికోలోని ప్రతిష్టాత్మక ఎస్టాడియో అస్టెగాన్ స్టేడియంలో టోర్నీ ప్రారంభ మ్యాచ్ జరుగుతుండడానికి, అటు న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగడానికి మధ్య ఉన్న ఈ తక్కువ సమయంలోనే ఈ 3 దేశాలు కూర్చుని తమ మధ్య ఉన్న ఉమ్మడి ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి సమీక్షించుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ టోర్నమెంట్ పై అత్యంత ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. గతంలో ఇరాన్ పై అమెరికా సైనిక దాడులకు దిగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఆర్థిక మాంద్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే గురువారం రాత్రి ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని నిమిషాల ముందే ట్రంప్ ఇరాన్ పై కొత్త వైమానిక దాడులను నిలిపివేస్తున్నట్లు, త్వరలోనే ఒక శాంతి ఒప్పందం కుదురుతుందని సంచలన ప్రకటన చేశారు. ఈ టోర్నమెంట్ గనక పశ్చిమాసియాలో శాంతికి దోహదపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గి ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని అవకాశం ఉంది. ఒకవేళ టోర్నీ నాకౌట్ దశకు చేరే సమయానికి అమెరికా, ఇరాన్ దేశాలు గనక ముఖాముఖి తలపడితే అది అమెరికా 2050వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఒక పెద్ద హై వోల్టేజ్ రాజకీయ డ్రామాకు తెరలేపడం ఖాయం. రాజకీయాలను పక్కన పెడితే అభిమానులు లేకపోతే ఫుట్బాల్ ఆటకు విలువే లేదు అన్నది నాటి లెజెండరీ మేనేజర్ జాక్ స్టెయిన్ అన్న సుప్రసిద్ధ మాట. కానీ నేడు అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో అభిమానులను నిలువునా దోచుకుంటున్నారు. గతంలో ఖతార్, జర్మనీ, జపాన్ దేశాల్లో వరల్డ్ కప్ జరిగినప్పుడు టికెట్ ఉన్న ప్రేక్షకులకు స్థానిక మెట్రో రైలు ప్రయాణాలు పూర్తిగా ఉచితంగా అందించారు. కానీ అమెరికాలో మాత్రం స్టేడియానికి వెళ్లే లోకల్ రైలు టికెట్ సాధారణ ధర $12 ఉంటే ఈ టోర్నీ కోసం దానిని ఏకంగా $100 పెంచేశారు. కార్ పార్కింగ్ ఫీజు ఏకంగా $175 నుండి $225 వరకు వసూలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికా అవలంబిస్తున్న NFL తరహా బిజినెస్ మోడల్. ఈసారి వరల్డ్ కప్ కోసం కొత్తగా ఎలాంటి స్టేడియాలను నిర్మించలేదు. అమెరికాలోని ప్రసిద్ధ రగ్బీ స్టేడియాలను ఫిఫా సంస్థ అద్దెకు తీసుకుంది. అమెరికన్ క్రీడల్లో స్టేడియం మొత్తం నిండడం కంటే వచ్చిన ప్రతి సీటు నుండి గరిష్టంగా ఎంత డబ్బు గుంచాలనే ఈల్డ్ మేనేజ్మెంట్ సూత్రాన్ని పాటిస్తారు. ఇందుకోసం డైనమిక్ ప్రైసింగ్ అనే సరికొత్త దొంగదారిని ఎంచుకున్నారు. అంటే డిమాండ్ పెరిగే కొద్దీ టికెట్ ధరలను ఆటోమేటిక్ గా పెంచుకుంటూ పోతారు. దీనివల్ల సాధారణ గ్రూప్ మ్యాచ్ టికెట్ ధరలే $1000కు చేరగా, ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఏకంగా $5 అంకెల ధరకు, అంటే లక్షలాది రూపాయలకు అమ్ముడవుతున్నాయి. ఇంతేకాకుండా బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకునే దందాను అరికట్టే పేరుతో ఫిఫా తన సొంత వెబ్సైట్ లోనే అధికారికంగా రీసేల్ ఆప్షన్ ఇచ్చింది. ఇక్కడ అభిమానులు తమ టికెట్లను ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు. కానీ అలా అమ్మిన ప్రతి లావాదేవీలో కొనేవాడి నుండి అమ్మేవాడి నుండి కలిపి ఫిఫా సంస్థకు ఏకంగా 15% కమిషన్ నొక్కిస్తుంది. ఈ దారుణమైన దోపిడీ ద్వారా గతంలో ఖతార్ వరల్డ్ కప్ లో వచ్చిన $929 మిలియన్ రాబడితో పోలిస్తే ఈసారి అమెరికాలో టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా $7 బిలియన్ చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఫిఫా వార్షిక ఆదాయం ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ఐక్యరాజ్య సమితి బడ్జెట్ ను దాటిపోనుంది. ఈ భారీ దోపిడీని సమర్థించుకోవడానికి ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఒక వింత వాదనను తెరపైకి తెచ్చారు. తాము మార్కెట్ ధరలనే వర్తింపజేస్తున్నామని, ఈ మెగా టోర్నీ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని తాము రాబిన్ హుడ్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలలో ఫుట్బాల్ ఆటను అభివృద్ధి చేయడానికి సమానంగా పంచుతామని చెప్తున్నారు. ఉదాహరణకు ఈ నిధుల వల్లే కేప్ వెల్డే లాంటి చిన్న దేశం ఈసారి వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిందని, మాన్సెరాట్ వంటి చిన్న దేవులకు అందే నిధుల వారి జీడీపీలో 2.5% సమానమని ఫిఫా సమర్థించుకుంటోంది. కానీ మితిమీరిన వాణిజ్యీకరణ వల్ల అసలైన ఫుట్బాల్ క్రీడా సంస్కృతి నశించిపోయే ప్రమాదం ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఐరోపా క్లబ్ మోడల్లో సాధారణ అభిమానుల కోసం స్టేడియం వెనక వైపు అత్యంత చౌకగా టికెట్లిచ్చి కేవలం కార్పొరేట్ బాక్సుల నుండి మాత్రమే భారీగా వసూలు చేస్తారు. తద్వారా సామాన్య జనం చేసే అరుపులు, గోలతో స్టేడియం హోరెత్తుతుంది.
కానీ అమెరికాలో టికెట్ ధరలు సామాన్యుడికి భారం కావడంతో కేవలం డబ్బున ధనవంతులు మాత్రమే స్టేడియంలో కూర్చుని కేషేప్డ్ ఆర్థిక వాతావరణం కనిపిస్తోంది. దీనివల్ల స్టేడియాలు నిండుతాయా, అసలైన ఫుట్బాల్ అభిమానులు కేరింతలు వినిపిస్తాయా, లేక టికెట్లు అమ్ముడుపోక చివరకు ధరలు తగ్గించాల్సి వస్తుందా అనేది రానున్న రోజుల్లో చూడాలి.